20 ఏళ్ళుగా భూమి మీద పనిచేస్తున్నాం కాబట్టి నా ఇంటి పేరే మారిపోయింది. పేపర్లు అన్నీ రాస్తాయి కూడా భూమి సునీలనే రాస్తున్నారు. మన అగ్రికల్చర్ కమిషన్గా మెంబర్లు వేసుకుంటూ కూడా ఎం సునీల్ కుమార్ అని చెప్పి గవర్నమెంట్ జీవోలు కూడా పక్కన భూమి సునీలని రాస్తున్నారు. అంటే ఇంటి పేరే భూమిగా మారింది. మీరు సమస్యలు చెప్పాలంటే నెలల తరబడి చెప్పొచ్చు, నన్ను మాట్లాడమంటే మైక్ పట్టుకొని కూడా గంటల తరబడి మాట్లాడతా. కానీ మనకు అంత సమయం లేదు. సూటిగా మనం ఒక 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ రోజున మీరు అందరూ మీ కష్టాలు చెప్పుకున్నారు, మీ సమస్యలు చెప్పారు, మీ ఎమ్మెల్యే గారి మీద ఒక అపారమైన నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు అందుకే వచ్చారు. వారు మీ నమ్మకం ఎట్లాంటి వీసమెత్తి కూడా ఒమ్ము జరగకుండా తన కష్టపడుతూనే రాష్ట్ర స్థాయిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఇంత మారుమూల గ్రామానికి తీసుకొచ్చారంటే రేపొద్దున సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా అట్లనే శ్రమ పడతారో ఏ అనుమానం లేదు. ఈ ఊళ్ళో సమస్యలు ఎట్లా పరిష్కారం కాబోతే కూడా మాట్లాడతా. దానికంటే ముందు ఈ మీ ఊరు సమస్య మాత్రమే కాదు, తెలంగాణలో 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంతే. నేను ముందు ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చింది, ఏం జరగబోతుంది, ధరణికి భిన్నంగా ఏముంటుంది, ఇప్పుడున్న సమస్యలు ఎట్లా ఈజీగా పరిష్కారం కాబోతున్నాయి, ఈ భూభారతి ఎప్పుడు రాబోతుంది, ఈ అంశాల మీద ఒక్క 4-5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ ఊరు సమస్యల మీద 1 నిమిషం మాట్లాడతాను. కానీ ఈ 2 మాట్లాడే ముందు మా రైతు సేవా ఫౌండేషన్ తరఫున పెద్దలు లచ్చిరెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. మేమిద్దరమే దానికి బాధ్యత వహిస్తున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజే ఇక్కడే ప్రకటిస్తున్నాం. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేయనివ్వండి, ఈ గ్రామాన్ని మేమే దత్తత తీసుకుంటాం. భూమి సమస్యల పరిష్కారానికి మా టీం అంతా వస్తుంది. ఇవాళ నేను లచ్చన్న ఇద్దరమే కనపడ్డాము. మా వెనకాల కొన్ని 100 మంది ఉన్నారు పనిచేసే పారాలీగల్గా. వాళ్ళంతా ఎంతమంది అవసరం ఉంటే అంతమంది ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారికి కోరిక మీద ఈ ఊళ్ళో ఉన్న ప్రతి సమస్య తీరేంత వరకు మా తరఫున మేము సపోర్ట్ చేస్తాం. ఇక భూభారతి చట్టానికి వస్తే, అంటే ఇంతకు మునుపు ఎన్నికల ప్రచారంలో ధరణిని బంగాళాఖాతంలో ఇస్తాము, ధరణి సమస్యలు పరిష్కరిస్తామని పెద్దలు చెప్పి భూమాత తీసుకొస్తామని అన్నారు. ఆ భూమాత స్థానంలోనే భూభారతి అని వస్తుంది, పేరు మార్చామంతే. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే పెద్దలకు గుర్తుండుంటుంది, 2006-7లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా భూముల కంప్యూటరీకరణ, భూముల సర్వే, భూముల డిజిటైజేషను, టైటిల్ గ్యారంటీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజామాబాద్లో జరిగింది. దాన్ని ఐలిస్ ప్రాజెక్ట్ అనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ అనేవాళ్ళు. దానికి తెలుగులో మనం పెట్టుకున్న పేరు భూభారతి. నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ పేరు భూభారతి. అంత గొప్ప లక్ష్యంతో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది కొనసాగిస్తామనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ చట్టానికి రాబోయే వెబ్సైట్కి భూభారతి అని నామకరణం చేశాం. అంటే ఇక 4 రోజుల్లో 2 నెలల్లోనో ధరణి వెబ్సైట్ స్థానంలో భూభారతి వస్తుంది. 2020 చట్టం స్థానంలో ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం రాబోతుంది. చట్టంలో 23 సెక్షన్స్ ఉన్నాయి. నేనే ఇప్పుడు లాయర్గా, వకీల్గా మాట్లాడను, నేను చట్టంలో తయారు చేసిన వ్యక్తిగా కూడా మాట్లాడను. నేను రైతు బిడ్డగానే మాట్లాడతాను. అందులో ఏమున్నాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు ధరణిలో ఒక కీలకమైన సమస్య ఏంటంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం 18 లక్షల ఎకరాల భూమి ధరణికి ఎక్కలేదు. మనకు భూములు ఉన్నాయి, పాత చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇంకా దున్నుకుంటున్నాం, అయినా పాస్బుక్లు రాలేదు, ధరణికి ఎక్కలేదు. యాచారం మండలంలో గౌరవ రెవెన్యూ మంత్రి గారి సపోర్ట్ తోటి మేము ఒక పైలట్ కార్యక్రమం చేసాం. ఈ చట్టం చేసాం. 2 పైలట్లు జరిగినాయి రాష్ట్రంలో చట్టం రాకముందు. ఒకటి లచ్చన్న చెప్పినట్టుగా ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక పైలట్ కార్యక్రమం, అది ప్రభుత్వం తరపునే. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో కూడా ఒక 10 గ్రామాలలో పైలట్ చేస్తే ఒక సమస్య అక్కడ దాదాపు 10 గ్రామాలలో 563 మంది పాత చట్టం కింద 2 పుస్తకాలు ఉండి ధరణి వచ్చినాక కొత్త పుస్తకం రాలే. వాళ్ళు ఇంకా భూమిలోనే ఉన్నారు. ఎందుకు రావట్లేదంటే పార్ట్ బిలో ఉన్నాయి, లాక్ అయిపోయినాయని చెప్పారు. ఈ 18 లక్షల ఎకరాల భూమికి పాత చట్టంలో ఏ పరిష్కారం లేదు. తాళం వేసి పెట్టారు. లాకేసాం అన్నారు, లాకేశారు, తాళం చేయని ఇసిరేశారు. తాళం చేయకూడదు ఓపెన్ చేస్తానికి. ఈ కొత్త చట్టం ఏం చేస్తుందంటే ఇప్పుడు తాళం ఓపెన్ చేస్తుంది. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల భూమి నిజమైన పట్టదారులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ భూములు, భూదానం అవన్నీ కాసేపు పక్కన పెట్టి వాస్తవంగా పట్టా భూములు సాగు చేసుకుంటూ పార్టీ బిలో ఎక్కిన వాళ్ళకి పరిష్కారం చేసే అధికారాన్ని మీ పక్కన కూర్చున్న ఆర్డీఓ గారికి, అటు కూర్చున్న తహసీల్దార్ గారికి అధికారాలు రాబోతున్నాయి. తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారే పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చేస్తారు. ఈ గ్రామంలో ఎవరికైనా సరే పట్టా భూములు సాగు చేసుకుంటూ ఉండి పార్ట్ బిలో చేరితే ఈ చట్టం ఒక పరిష్కారం చూపిస్తుంది. ఇది నంబర్ 1. ఇక రెండోది,
ధరణికి ఎక్కింది, పాస్ పుస్తకం వచ్చింది, కానీ చిక్కులు చాలా ఉన్నాయి. పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడింది, సర్వే నెంబర్ మాయమైంది, విస్తీర్ణం తగ్గిపోయింది, పేరు తప్పుపడ్డది, ఇట్లా రకరకాలుగా ఒక 30-35 రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది ఆ సమస్యల పరిష్కారానికి? మీరందరూ చెప్పారు మీ కష్టాలు, మీ సేవా కేంద్రానికి పోవాలి, గంటల తరబడి వెయిట్ చేయాలి, 1000-1200 గవర్నమెంట్కి ఫీజు కట్టాలి. గవర్నమెంట్ ఫీజు కాకుండా ఇతరత్ర ఖర్చులు చాలా ఉంటాయి. మీ సేవలు ఎంత అడిగితే అంత అదనంగా చెల్లించుకోవాలి. కొత్త చట్టం వస్తే ఇక ఈ కష్టాలు ఉండవు. ధరణి సమస్యలు కానీ రికార్డు సమస్యలు ఏ ఉన్నా సరే మీరు ఇట్లా ఒక కాగితం మీద సమస్య రాసివచ్చు. ఇట్లా కాగితం మీద రాసి రెవెన్యూ వారికి ఇస్తే వాళ్ళే కంప్యూటర్కి ఎక్కించుకుంటారు. ఆ మాడ్యూల్లో పెట్టాలి, ఈ మాడ్యూల్లో పెట్టాలి, 33లో పెట్టాలన్నా, 15లో పెట్టాలన్నా, 24లో పెట్టాలన్నా, ఈ కష్టాలు ఇంకేం ఉండవు. మీరు దరఖాస్తు రాసి రెవెన్యూ అధికారికి ఇస్తే వారే దాన్ని కంప్యూటర్లో పెట్టుకుంటారు. ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకుంటారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షలకు పైగా ధరణి సంబంధిత సమస్యలు ఉంటాయని ఒక అంచనా. వాళ్ళందరూ మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకోవచ్చు. మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకోవటమే కాదు, ఈ సమస్యల పరిష్కరించే అధికారాన్ని కూడా మళ్ళీ ఆర్డీఓకి, తహసీల్దార్కే ఇవ్వబోతుంది కొత్త చట్టం. మీరు ఇంకెక్కడికో కలెక్టర్ దగ్గరకో, సీసీఎల్ఏ కార్యాలయానికో, ప్రభుత్వానికో పోవాల్సిన పని లేదు. మీ తహసీల్దార్ని అడగొచ్చు, మీ ఆర్డీఓని అడగొచ్చు. అంతేకాదు తహసీల్దారు, ఆర్డీఓ వీటి మీద నిర్ణయం తీసుకొని మీకు సంతృప్తి కాలేదు, మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకున్నారు, ఆయన మీకు ఉత్తర్వులు మీకు అనుకూలంగా ఇవ్వలేదు, మీకు అభ్యంతరం ఉంది, కోర్టుకు పోవాల్సిన పని లేదు. ఎక్కడికి పోవచ్చు? దాని పై అధికారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అంటే కలెక్టర్ దాకా పోతుంది. ఇంకా అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే, ఈ రోజున ధరణి సమస్య ఏదున్నా సరే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. పేరు తప్పబడ్డా కరెక్షన్కి కోర్టుకు వెళ్ళాలి. ఇంకే సమస్య ఉన్నా కోర్టులో పోయి కేసు వేసుకోవాలి. అది అందరికీ సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, చట్టంలో పొందుపరిచాము. రాబోయే రోజుల్లో జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్ రాబోతుంది. ప్రతి జిల్లాలో ఒక భూమి ట్రిబ్యునల్ వస్తుంది. అది నిరంతరం, అది తాత్కాలిక భూమి ట్రిబ్యునల్ కాదు, శాశ్వత భూమి ట్రిబ్యునల్ వస్తుంది. ఏ భూమి సమస్య ఉన్నా సరే భూమి ట్రిబ్యునల్లో మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ఇక ఇప్పుడు మనం మ్యూటేషన్ల విషయానికి వస్తే, భూమి మీద ఏ విధంగా, ఇప్పుడు మనం ఒకసారి రికార్డులో తప్పుల గురించి మాట్లాడుకున్నాం. రికార్డు బాగానే ఉంది, నేను అమ్ముకోవాలి, అదే నాకు వారసత్వంగా భూమి వచ్చింది, లేదా నాకు లావణి పట్టాను డిఫామ్ పట్టా వచ్చింది, నాకు ఓఆర్సీ వచ్చింది, నాకు 3080 వచ్చింది, రికార్డులో మార్పు జరగాలి. పట్టాదారు చనిపోయారు, వాళ్ళ పిల్లల పేరు మీద ఎక్కియాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనం 2500 రూపాయలు ఎకరానికి ఫీజు కట్టాలి. తర్వాత ఇప్పుడు మన వారసుగా భూమి వస్తే ఒక కొత్త సమస్య ఉంది ఇప్పుడు ఈ రోజులలో. ఇప్పుడు మా తాత చనిపోయిండు, మేము వారసులుగా 10 మంది ఉన్నాం. మేము ఒక 4గురమే పోయి ఓ స్టేట్మెంట్ రాసుకొని మేమే 4 వారసులను పట్టా చేయండి అని తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే ఆయనకు విచారించే అధికారం లేదు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే విచారణకు అవకాశం లేదు, కానీ పట్టాలు చేసేస్తున్నారు. ఈ పాత చట్టంలో వారసత్వంగా భూమి వచ్చినప్పుడు విచారణ చేసే అధికారం లేకపోవడం వల్ల అన్నదమ్ముల మధ్య పంచాయతీలు చాలా పెరిగిపోయినాయి చాలా చోట్లలో. ఈ కొత్త చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే వారసత్వంగా భూమి వస్తే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆయన నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి, వారసులు ఉన్నారా లేదా నిర్ధారించుకొని నెల రోజుల లోపల మ్యూటేషన్ చేయాల్సి వస్తుంది. నెలలో కనుక తహసీల్దార్ ఆర్డర్ ఇవ్వకపోతే కంప్యూటర్ ఆర్డర్ ఇచ్చేస్తుంది. అంటే ఈ విచారణ చేసే పద్ధతి కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ద్వారా వస్తే వెంటనే మ్యూటేషన్ చేసుకోవచ్చు, కానీ అభ్యంతరాలు ఉంటే అప్పీల్కి పోయే అవకాశం కల్పిస్తుంది. వీటన్నిటికంటే మించి ధరణిలో ఉన్న ఒక ప్రధాన లోపం ఏంటంటే, నేను ఇంత మునుపు పాత చట్టం కింద సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేసుకొని 13B సర్టిఫికేట్ తెచ్చుకున్నా, లేదు నేను ఇనాం భూములకి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి ఓఆర్సీ తెచ్చుకున్నా, లేదా నేను కౌలుదారు రక్షిత కౌలుదారు పీటీని 3080 సర్టిఫికేట్ తెచ్చుకున్నా ఆర్డీఓ దగ్గర నుంచి. అక్కడ దాకా ఎందుకు? అసైన్మెంట్ భూములని కనుక పేదవాళ్ళు కొంటే వాళ్ళకే పట్టాయమని పిఓటి చట్టం చెప్తుంది. ఎవరైనా పేదవాళ్ళు కనుక కొనుగోలు చేస్తే 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళకి తొలగించొద్దు, వాళ్ళకే పట్టాలు ఇవ్వమని చెప్తుంది. ఆ అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. నల్గొండలో నేను చాలా చోట్ల చూసా, సూర్యాపేటలో చూసా, మిర్యాలు కూడా చూసా, కొన్ని దేవరకొండ ప్రాంతంలో కూడా నేను చూసా. కలెక్టర్లు ఆర్డర్లు ఇచ్చారు, వీళ్ళకి రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్లు ఇచ్చారు. కానీ దీన్ని తీసుకెళ్ళి ధరణిలో పట్టా చేయించుకోవాలంటే మాడ్యూల్ లేదు. ఈ రెగ్యులరైజేషన్ చేసిన కాగితం తీసుకెళ్ళి నాకు వచ్చి కాగితం వచ్చింది పట్టా చేయాలంటే లేదు. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ కొత్త చట్టం పరిష్కారం చూపుతుంది. మీకు 3080 ఉన్నా, ఓఆర్సీ ఉన్నా, లవణి పట్టాలు ఉన్నా, కోర్టు ఆర్డర్లు ఉన్నా, మీరు లోకదల్ పైన నేను మాట్లాడతా, అన్ని మాట్లాడడానికి మీరు అడగండి. ఈ ఏ విధంగా భూములు వచ్చినా సరే వీటన్నిటినీ విచారణ చేసి
పట్టా మంజూరు చేసి పాస్ పుస్తకం ఇచ్చే అధికారాన్ని కొత్త చట్టం ఆర్డీఓలకి కట్టబెడుతుంది. ఆర్డీఓలు వీటికి రాబోయే రోజులలో పాస్ పుస్తకాలు జారీ చేయొచ్చు, రికార్డుకి ఎక్కించవచ్చు. ఇది 3. ఇక ఇప్పుడు వారు అడుగుతున్నది ఏంటంటే నెక్స్ట్ చెప్పబోయే అంశాన్ని వారు అడిగారు. సాదా బైనామాల పరిస్థితి ఏంటి? తెలంగాణలో పెద్ద ఎత్తున తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద రాసుకొని భూములు కొనుక్కున్నారు. కొంతమంది రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఇంకా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 2020లో అప్పటి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఎందుకు కాలేదు అంటే అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది కానీ చట్టంలో నియమం పెట్టడం మర్చిపోయింది. చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవటం వల్ల గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది ఏంటంటే కొత్త చట్టంలో భూభారతి చట్టంలో పొందుపరిచింది. ఎవరైతే ధరణి వచ్చినప్పుడు 9 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులన్నిటినీ ఇప్పుడు విచారణ చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు రాబోతున్నాయి. దాని విచారణ అధికారాన్ని కూడా ఆర్డీఓలకు ఇస్తున్నాం. అవి తహసీల్దార్ కాదు, కలెక్టర్ కాదు. నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది, క్షమించండి. ఈ అధికారాలన్నీ కూడా ఆర్డీఓలకు వస్తాయి. రాబోయే 6 నెలల్లో 9,24,000 దరఖాస్తుల్ని విచారణ చేసి అవసరం ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు వస్తాయి. ఇక మీకు అందరికీ ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. ఈ చట్టం కింద తహసీల్దార్లకు అధికారాలు వస్తున్నాయి, ఆర్డీఓలకు అధికారాలు వస్తున్నాయి, కలెక్టర్కి అధికారం వస్తుంది, జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ పెడుతున్నారు, విచారణ చేస్తామంటారు, అవకాశం ఇస్తారు. మరి గ్రామంలో సిబ్బంది ఎక్కడ? గ్రామంలో భూముల అధికారి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. గ్రామాలలో ఉన్న విఆర్ఓని తీసేసాం, విఆర్ఏలు లేరు. ఈ రోజున ఏకకంఠంగా తెలంగాణ సమాజం చెప్తున్న మాట ఏంటంటే భూ సమస్యలు పరిష్కారం కావాలి అంటే ప్రతి గ్రామంలో భూముల విషయము, భూ పరిపాలన విషయం చూసే ఒక వ్యక్తి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేయాలంటే గ్రామంలో ఒక పరిపాలన అధికారి కావాలి అని సమాజం కోరుకుంటుంది. లచ్చన్న గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఈ వ్యవస్థ పోయినప్పటి నుంచి వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఉద్యోగాల సంఘం తరపున పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాడు. గ్రామ స్థాయిలో ఒక అధికారి ఉండాలి, పెట్టాలనే లచ్చిరెడ్డి గారి పోరాటం. దాని ఫలితంగా ఈ రోజున కొత్త చట్టంలో ఏమంటున్నామంటే ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా రికార్డుల నిర్వహణ ఉంటుంది. గ్రామ స్థాయిలో కూడా ఒక అధికారి రాబోతున్నారు కొత్త చట్టం కింద. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఆ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. గ్రామ స్థాయిలో మేము రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ తేబోతున్నామని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో భూములకు సంబంధించి మీరు అడగాలంటే కంప్యూటర్ని అడగాల్సిన పని లేదు. మీ ఊళ్ళో ఉన్న మనిషిని అడగొచ్చు. కంప్యూటర్ సమాధానం చెప్పదు కానీ మనిషి సమాధానం చెప్తాడు. కంప్యూటర్లో క్లిక్ కొడితే ఆ దరఖాస్తు ఎక్కడ పోతుందో తెలియదు. సీసీలోకి పోతుందా, లేకపోతే పైన ఆకాశంలోకి పోతుందా, డస్ట్బిన్లోకి పోతుందో కూడా తెలియదు. రేపొద్దున మీ గ్రామంలో ఒక మనిషి ఉంటే ఒక దరఖాస్తు చేతిలో పెట్టి నా సమస్య ఏమైపోయిందని అడగవచ్చు. అంతేకాదు గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో ఇంకొక మంచి మాట చెప్పారు. మీరు పెట్టిన దరఖాస్తుని మేము కంప్యూటర్కి ఎక్కిస్తాం, మేము ఒక యాప్ తీసుకొస్తాం. మీ సెల్ ఫోన్లో మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకు మీకు ఫోన్ ఉంటే ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు యాప్లో క్లిక్ కొట్టి చూసుకుంటే మీ దరఖాస్తు నెంబర్ ఏంది, ఎక్కడ ఆగి ఉంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు హియరింగ్కి వస్తుంది అనే సమస్త సమాచారాన్ని రెవెన్యూ శాఖ నిర్వహించే యాప్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇదన్నా చూడొచ్చు. మీ ఊళ్ళో ఉన్న రెవెన్యూ అధికారిని మా సమస్య ఏమవుతుంది అడిగితే వారు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ కంప్యూటర్ కష్టాలు చాలా వచ్చినాయి. ఆ కంప్యూటర్లో ఏ మార్పులు మన ఏలుముద్ర లేకుండా జరగవని ఒక పక్కన అంటూనే యజమానికి తెలవకుండా, పట్టదారికి తెలవకుండానే రికార్డులో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. నా అకౌంట్కి వెళ్ళి భూమి పోతుంది, వస్తుంది, మార్పులు జరుగుతున్నాయి. మరి కాగితాలు తప్పు చేస్తున్నాయని కంప్యూటర్లో పెట్టాం. కంప్యూటర్ తప్పు చేస్తే కంప్యూటర్ తప్పు చేయదా? కంప్యూటర్కి వైరస్లు రావా? కంప్యూటర్కి ట్యాంపర్ కావా? మరి కాగితాలు ట్యాంపర్ అయినట్టు కంప్యూటర్ కూడా ట్యాంపర్ అవుతుంది కదా. అందుకే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే మనం కంప్యూటర్లోనే పెట్టుకుందాం రికార్డు, మార్పులు కంప్యూటర్లోనే చేద్దాం. ఎందుకంటే అందరికీ కనపడాలి, ఈజీగా ఉంటుంది, కరప్షన్ తగ్గాలి కాబట్టి. కానీ దానికి తోడుగా ఏడాదికి ఒక్కసారన్నా కంప్యూటర్ రికార్డు ప్రింట్ తీసి అధికారులు సంతకం పెట్టి కార్యాలయంలో పెడతారు. సంవత్సరం ప్రింట్ తీస్తారు, తీసిన వాటిని కార్యాలయంలో సంతకం పెట్టి కార్యాలయంలో పెడతారు. మీరు అనుకోవచ్చు ఏముంది, కంప్యూటర్లో కాగితం తీసి ప్రింట్ కొట్టి మళ్ళీ కబోర్డ్లో పెట్టడమే కదా, సెల్ఫ్లో పెట్టడమే కదా. కంప్యూటర్ కాగితం గూట్లోకి ఎక్కుతుంది, అంతే కదా. అదొక్కటే కాదు, కంప్యూటర్ కాగితం ప్రింట్ తీసి గూట్లో పెట్టే లోపల ఆయన ఊళ్ళకి పోవాలి. ఊరూరికి పోయి ఇగో కంప్యూటర్లో ఈ వివరాలు ఉన్నాయి,
అన్నీ బాగానే ఉన్నాయా లేదా మీరు చూసుకోండి, తప్పుంటే సవరిస్తామని చెప్పి అన్నీ బాగున్న తర్వాత ఈ కాగితాలు అప్పుడు అందులో పెడతారు. దాన్నే మనం జమాబందీ. ఒకప్పుడు జరిగేది జమాబందీ, గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రకటించారు, జమాబందీ మళ్ళీ జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మాన్యువల్ రికార్డులు వస్తాయి, జమాబందీ జరుగుతాయి అనగానే చాలామంది చాలా అపోహలు ఉన్నాయి. మళ్ళీ ఏదో మాతలబు జరుగుద్దట, మళ్ళీ కాగితాలు వస్తాయట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మాన్యువల్గా కాగితాలు రాయరు, కంప్యూటర్ కాగితాలనే ప్రింట్ తీసి దాచిపెట్టుకుంటారు తప్ప కాగితాలు రాసి కంప్యూటర్కి ఎక్కవు. జమాబందీ అంటే పన్ను వసూలు చేయడానికి కాదు, ఇంకేదో మతలబు చేసి రికార్డులు మార్చడానికి కాదు. నేను కంప్యూటర్లో ఇది రాసుకున్నా, ఇది సరిగ్గా ఉందా లేదా మీరు చూడండి అని గ్రామాలకు రావటమే జమాబందీ. దీని అవసరం ఎందుకుంది అంటే కంప్యూటర్ రికార్డు నిర్వహణలో ఈ దేశానికే ఆదర్శంగా ఉన్న రాష్ట్రం, కంప్యూటర్ రికార్డులను మొట్టమొదట ప్రారంభించిన రాష్ట్రం కర్ణాటక. 2004 నుంచి 20 ఏండ్లుగా భూమి కావేరీ ప్రాజెక్టుల పేరుతోటి కంప్యూటర్ రికార్డుని పక్కడ్బందీగా నిర్వహిస్తుంది. ఒక సందర్భంలో నేను అమెరికాలో కూర్చొని ఉన్న వాషింగ్టన్లో ల్యాండ్ మీద కాన్ఫరెన్స్ జరుగుతుంటే 200 మంది దేశాల ప్రతినిధులు ఉన్నారు. అక్కడ కర్ణాటక ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుంది. సార్ మీ ఇండియాలో కర్ణాటక రాష్ట్రంలో ఇంత బ్రహ్మాండమైన కంప్యూటర్ ప్రాజెక్ట్ ఉందట కదా అని. అవును, చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పినాం. అలాంటి రాష్ట్రం గత సంవత్సరం, ఒక 2 సంవత్సరాల క్రితం అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని కంప్యూటర్ రికార్డులన్నీ ప్రింట్ తీసి ఇంటింటికి తీసుకుపోయి కాగితాలు ఇచ్చి వచ్చారు. ఎందుకు ఇచ్చి వచ్చింది? మరి కంప్యూటర్ రికార్డే కదా. ఎందుకు అంటే రైతులకు ఈ రోజు కూడా కాగితాలు చేతిలో ఉంటేనే ఒక నమ్మకం, కాగితాలు చేతిలో ఉంటే ఒక భరోసా. కాబట్టి ఈ ప్రభుత్వం కంప్యూటర్లో ఉంచుతుంది, కాగితాలు కూడా తేబోతుంది. ఇక ఇంకొక 2 విషయాలు చెప్పిన తర్వాత ఈ ఊరికి ప్రస్తావన చేసి ముగిస్తే ఇప్పటికి చాలా సమయం తీసుకున్నా, కానీ మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ చట్టం గురించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఊరు వాళ్ళ కోసమే కాదు, రాష్ట్రం అంతటి కూడా ఇక్కడ నుంచి ఒక సందేశం పోతుంది కాబట్టి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున వ్యవసాయ భూములకు రికార్డు ఉంది, కానీ మన ఇళ్ల స్థలాలకు రికార్డు ఉందా? పంచాయతీకి పన్ను కట్టే రసీదు తప్ప. ఇప్పుడు వ్యవసాయ భూమికి పాస్బుక్ ఉంటుంది, వ్యవసాయ భూమికి ఒకప్పుడు పహానీ ఉండేది, ఇప్పుడు వ్యవసాయ భూమికి ధరణి ఉంది. కానీ గ్రామాలలో ఉన్న ఆస్తులకు మనకు రికార్డు లేదు, ఎలాంటి రికార్డు లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, బ్యాంకులో కుదరబెట్టుకోవాలన్నా, వారసత్వంగా మార్చుకోవాలన్నా చాలా చిక్కులు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమికి ఎట్లయితే రికార్డు ఉందో ఆబాదీలు గ్రామ కంఠానికి కూడా ఈ చట్టం కింద రికార్డులు రాబోతున్నాయి, తయారు చేయబోతున్నారు. అంతేకాదు ఈ రోజున మనందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డు నెంబర్ కొడితే సమస్త సమాచారం అలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి భూ యజమానికి ఒక భూదార్ కార్డు ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రతి కమతానికి ఒక భూదార్ నంబర్ వస్తుంది, ప్రతి రైతుకు కూడా ఒక భూదార్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవి చాలా కీలకమైన అంశాలు ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే భూ సమస్యలు ఉంటే సత్వరం పరిష్కారం కావాలి, ఊళ్ళోనే పరిష్కారం కావాలి, మండల కేంద్రం దాటి రాకూడదు, రైతుల్ని కోట్లు మెట్టెక్కించకూడదు అనే ఒక సదుద్దేశంతో కొత్త చట్టం వచ్చింది. రాబోయే రోజుల్లో రైతాంగానికి మరింత మేలు జరుగుతుంది. ఈ చట్టం గురించి మీరు ఇంకా మరింత వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈరోజు, రేపు, ఎల్లుండి 1.5 గంటల పాటు నేను HMTVలో మాట్లాడుతున్నా. ఇప్పుడు పోయిన తర్వాత అది లైవ్ షో ఉంటుంది. సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు 1.5 గంటల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే దాదాపుగా 4.5 గంటల పాటు ఈ చట్టం గురించి మాట్లాడబోతున్నా. లోతుగా తెలుసుకోండి. ఇక ముగించే ముందు మీ గ్రామంలో ఉన్నది ఏకైక సమస్య, చట్టం ఏమంటుందంటే ఏ రెవెన్యూ చట్టమైనా స్వాధీనంలో భూమి, రికార్డుల్లో పేరు, చేతిలో పట్టా ఉంటేనే హక్కులకి భద్రత. ఈరోజు స్వాధీనంలో భూమి ఉంది, చేతిలో కాగితాలు ఉన్నాయి, రికార్డులకు ఎక్కలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పనుల్లా ఇది రికార్డుకి ఎక్కించే ప్రయత్నం జరగాలి. మీ ఊళ్ళో మీ భూమి రికార్డుకి ఎక్కాలంటే ఎవరెవరు భూమిలో ఉన్నారో ఒక సర్వే జరగాలి, ఎంజాయ్మెంట్ సర్వే జరగాలి. ఈ ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి కూడా ఈ భూభారతి చట్టంలో రూల్ పెట్టడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారం ఏదైతే ఎంజాయ్మెంట్ సర్వే జరగాలో ఆ సర్వే ఈ గ్రామంలో జరుగుతుంది. ఆ సర్వే ఆధారంగా మీకు రికార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేయాల్సిన 2 అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, ఆర్టీఓ గారు ఉన్నారు. కాబట్టి భూభారతి చట్టం వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లోని అధికారుల కృషితోటి మీ అందరి సమస్య సత్వరమే తీరుతుందని బలంగా నమ్ముతున్నాను. మీ ఒక్క సమస్య కాదు, తెలంగాణ రాష్ట్రంలో యావత్ రైతాంగానికి ఉన్న భూమి సమస్యలన్నీ రాబోయే 6 నెలల్లో తీర్చాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అది జరగాలని ప్రభుత్వంలో ఉండేవాడిగా, రైతు బిడ్డగా కోరుకుంటున్నా. ఇప్పుడు మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలు ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.